నేను డాక్టర్ బక్తియార్ చౌదరి, స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టరు. విటమిన్ డి డెఫిషియన్సీ ప్రపంచంలో ఎందుకు అవుతుంది? ఫస్ట్ రీజన్ ఏంటంటే మన ఆహార నియమాలన్నీ కూడా మారిపోయాయి. మామూలుగా మనం అందరం ఆహారాన్ని సాంప్రదాయబద్ధంగా, తర్వాత దట్ ఈస్ ట్రెడిషనల్లీ, ఇంకోటి జాగ్రఫిక్ లొకేషన్ని బట్టి, అంటే మనం ఎక్కడెక్కడ ఉంటున్నాం దీన్ని బట్టి మనము ప్లాన్ చేసుకోవాలి. సో జాగ్రఫిక్ లొకేషన్ని బట్టి అంటే ఒక మనిషి అమెరికాలో పుట్టాడు, రష్యాలో పుట్టాడు, ఇండియాలో పుట్టాడు, అంటే రకరకాల రేస్లు ఉన్నాయి మన ప్రపంచంలో. వాటిని బట్టి ఆహార నియమాలు ఏర్పడ్డాయి. అయితే ఈ ఆహార నియమాలు ఎప్పుడైతే మారుతాయో మన జీర్ణ క్రియలన్నీ కూడా దెబ్బతింటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ఒక రకమైన మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్ అవుతుంది. దీన్ని మనం మెడికల్గా, క్లినికల్గా డయాగ్నోస్ చేయలేకపోయినా కూడా సబ్ క్లినికల్ మాల్ అబ్జార్ప్షన్, అంటే ఒక కొద్ది తక్కువ మోతాదులో మాల్ అబ్జార్ప్షన్ ఉంటుంది. అంటే మనిషి చాలా కాలం వరకు కూడా జీర్ణక్రియ సరిగా లేనందువల్ల ఎన్నో మైక్రోన్యూట్రియంట్స్ అబ్జార్బ్ కావు. మైక్రోన్యూట్రియంట్స్ అంటే మినరల్స్, వైటమిన్స్, ఇవన్నీ కూడా మన శరీరం యొక్క లాట్ ఆఫ్ ఫిజియలాజికల్ ఫంక్షన్స్కి దే ఆర్ ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ రీజన్ ఎందుకు విటమిన్ డి డెఫిషియన్సీ అవుతుంది. ఎందుకంటే మైక్రోన్యూట్రియంట్స్లో ఎన్నో రకాల మైక్రోన్యూట్రియంట్స్ అబ్జార్బ్ కానప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ శరీరం మీద ఎన్నో ఫంక్షన్స్కి అవుతుంది. రెండవది ఎక్స్పోజర్ టు సన్లైట్. ఎందుకు ఎక్స్పోజర్ టు సన్లైట్? మన చర్మంలో ఒక 17 హైడ్రాక్సీ కొలెస్ట్రాల్ అనే ఒక చిన్న కొలెస్ట్రాల్ ఉంటుంది. చర్మం కింద కూడా కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, మన సూర్యరశ్మిలో అంటే సన్ లైట్లో ఉండేటువంటి అల్ట్రావైలెట్ బి కిరణాలు సోకినప్పుడు అది విటమిన్ D3గా మారుతాయి. ఆహారంలో నుంచి వచ్చేది విటమిన్ D2. ఈ రెండు కలిసి లివరు, కిడ్నీ ఈ అవయవాల్లో పోయి శరీరానికి ఉపయోగపడే యాక్టివ్ ఫామ్గా మారుతాయి. అయితే విటమిన్ డి యొక్క ఫంక్షన్స్ చాలా ఉన్నాయి. దీన్నే ప్రో హార్మోన్ అని అంటున్నాం ఇప్పుడు. అంటే మన బాడీలో ఉండే దాదాపు అన్ని ఫంక్షన్స్లో కూడా విటమిన్ డి యొక్క అవసరం ఉంది. ఇంకొకటి, ఈ యాక్టివ్ ఫామ్ ఆఫ్ విటమిన్ డి శరీరంలో ఉండే ఎన్నో భాగాలకి చేరి డీప్ ట్రాన్స్క్రిప్షన్ లెవెల్ అంటే DNA లెవెల్ వరకు కూడా దీని ఫంక్షన్ ఉంది. అంటే వీటి గురించి మనం ఎక్కువగా చదవలే. మేము మెడికల్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు విటమిన్ డి ఓన్లీ రికెట్స్ అనే వ్యాధికో, కాల్షియం అబ్జార్ప్షన్కో అని మాత్రమే అనుకున్నాం. ఆహార నియమాలు సరిగా లేనప్పుడు, తర్వాత సరి అయిన మోతాదులో ఎండ తగలనప్పుడు అల్టిమేట్లీ మనము విటమిన్ డి డెఫిషియన్సీకి వెళ్తాం. అయితే ఇది ఎప్పుడు మొదలవుతుంది? 3 years 4 years బేబీస్ నుంచి కూడా విటమిన్ డి డెఫిషియన్సీ అవుతుంది. సో ఇది అర్లీ ఆన్సెట్ ఆఫ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఇట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్ ఆఫ్ VDR. విటమిన్ డి రిసెప్టార్స్ సైట్స్ అనేవి మన శరీరంలో ఎన్నో టిష్యూస్లో ఉంటాయి. అవి ఏమవుతాయంటే క్రమక్రమంగా అవి డిస్ట్రాయ్ అయిపోతాయి. మొదటిసారి మనకు డెఫిషియన్సీ అయినప్పుడు విటమిన్ డి రిసెప్టార్ సైట్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల ఫ్యూచర్లో కూడా మన విటమిన్ డి అబ్జార్ప్షన్, మనం తింటున్నా ఎండలో పోతున్నా కూడా చాలామందికి డెఫిషియన్సీ కలుగుతుంది. సో దీస్ ఆర్ ది సీక్రెట్స్ ఆఫ్ విటమిన్ డి డెఫిషియన్సీ అవడానికి కారణాలు.